జనవరిలో SAEL అగ్రిమెంట్ జరిగింది. 1200 నుంచి 1500 కోట్ల ప్రాజెక్ట్ అది. 300 మెగావాట్ల సోలార్ ఫోటో వోల్టాయిక్ పవర్ ప్లాంట్. ఇదిగోండి క్లియర్ గా ఒక ఫోటో చూపించండి. ఇప్పుడు కలిసినటువంటి ఫోటో మీరు ఒక్క ఫోటో రమేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు రమేష్ గారు ఈ ఫోటో చూస్తున్నారా? కనిపిస్తుందా? జూమ్ చేయించమంటారా? చెప్పండి, పర్లేదు. విషయం చెప్తున్నా కదా, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు కానీ కలిసినట్టుగా ఒక జీవో కానీ ఒక ఫోటో కానీ మీరు చూపించండి. ఎవరికి చూపిస్తా ఉన్నాం. నేను 2024 జనవరిలో అగ్రిమెంట్ జరిగిందని నేను చెప్తున్నా కదా. అట్లా చెప్పడం కాదు కదా సార్, ఆధారాలతో సార్. నేను ఇప్పుడు ఇక్కడ ఫోటో చూపిస్తున్నాను, మీరు మాట్లాడండి. అంతేగాని వివరం మొత్తం మేము తీసుకొచ్చి మాట్లాడుతున్నాం, మొత్తం మేము అద్భుతాలు అసలు మీకు అదే కదా మేము ఇప్పుడు చెప్తుంది, అదే కదా. పెట్టారు, మేము పూర్తి బాధ్యత వహిస్తున్నాము. ఇవాళ అభివృద్ధిలో కూడా మా చేయి ఉందంటే మేము ఎట్లా నమ్ముతాము? రాయలసీమ ప్రాంతంలో పుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఏం చేశారు? ఇవాళ రోజున ఎత్తిపోతల పథకం అని చెప్పి దానిలో కూడా చోరీ చేశారు కదా. ఒక క్యూసెక్ న్యూర్ ఇచ్చారా? దానికి కూడా ఏమి మాట్లాడలేదు. మీ కార్యకర్త గురించి రాజు గారు ప్రూఫ్ తో ఇచ్చారు. ఓ ఫోటో ఉంటే చూపించండి. ఒక్క నిమిషం. ఓకే మళ్ళీ వద్దాం. ఒక్క నిమిషం. కటాకర్తి గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. క్లోజ్ చేద్దాం. ఇందాక కారమంచి రమేష్ గారు మంచి ఒక విషయాన్ని చెప్పారు. నేను కొన్ని విషయాలు యాడింగ్ చేయగలను. రాజు గారు వాళ్ళ పార్టీలో కారమంచి రమేష్ గారి కంటే ముందు సీనియర్ అధికార ప్రతినిధిగా ఉన్న వ్యక్తి, పేరు చెప్పడం బాగోదు నాకు వ్యక్తిగతంగా క్లోజ్ కాబట్టి, అతను వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బైపాస్ సర్జరీ చేయించుకుంటే కనీసం పట్టించుకున్న లేరండి ఆ పార్టీ నుంచి. ఆ పార్టీ అఫీషియల్ అధికార ప్రతినిధి, రాష్ట్ర అధికార ప్రతినిధి, ఇప్పుడు కూడా ఆ పార్టీలోనే ఉన్నాడు. ఇంకా సీనియర్ మోస్ట్ మన కారమంచి రమేష్ గారి కంటే కూడా ముందు అధికార ప్రతినిధి. తర్వాత ఇప్పుడు బీజేపీ ప్రతినిధికి ఆ పార్టీలో జరిగిన కారమంచి రమేష్ గారికి తెలుసో లేదో నాకు తెలియదు. ఇలా చాలా మంది కార్యకర్తలు వైసీపీ పార్టీలో అన్యాయానికి గురి కాబట్టారు. వైసీపీ పార్టీ కోసం గొంతు చించుకున్న వాళ్ళు. రమేష్ గారు ఇవాళ మీరు నాకు కనబడుతున్నారు, కానీ మీకంటే ముందు చాలా మంది సీనియర్స్ మీ పార్టీని నమ్ముకొని మీ పార్టీ కోసం కష్టపడి మీ అవకాశం కూడా లేకుండా పోయిన వాళ్ళు ఉన్నారండి. అవకాశం కూడా లేకుండా పోయిన వాళ్ళు ఒక పార్టీ అధికార ప్రతినిధి, ఒక పార్టీ ఎమ్మెల్యే, అధ్యక్షుని కలవలేడా? ఏందండి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అపార్ట్మెంట్ దొరకట్లేదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యే కలవలేని పరిస్థితి. ఇది మీ పార్టీ నిర్మాణం. ఏమండి మీ పార్టీ